తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. జైల్లో ఉన్న పోసాని తనలో ఉన్న యాక్టర్ని బయటకు తీస్తున్నారు. సరికొత్త డ్రామాలు ఆడుతున్నారు. ఇది మేమంటున్న మాట కాదు, పోలీసులు చేస్తున్న ఆరోపణలు. అసలు పోలీసులు ఎందుకు ఆరోపణలు చేశారు? ఛాతి నొప్పంటూ పోసాని నిజంగానే నటించారా? జైల్ టు కడప రిమ్స్ ఏం జరిగింది? అన్నమయ్య జిల్లా రాజంపేట సబ్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న సినీ నటుడు పోసాని కృష్ణమురళి ఆదివారం జైలు అధికారులను పరుగులు పెట్టించారు. ఒక్కసారిగా ఛాతిలో నొప్పుందని పోసాని హడావుడి చేయడంతో హుటాహుటిన రాజంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్య పరీక్షల అనంతరం కడప రిమ్స్ కు తరలించారు. రిమ్స్ లో ఈసీజీతో పాటు రక్త పరీక్షలు కూడా నిర్వహించారు. కానీ పోసానికి ఎటువంటి అనారోగ్యం లేదని, అంతా బాగానే ఉందని వైద్యులు పోలీసులకు చెప్పారు. దీంతో పోసానిపై పోలీసులు సంచలన ఆరోపణలు చేశారు. పోసాని డ్రామాలు ఆడుతున్నారని తెలిపారు. ఆయనకు ఎటువంటి ఆరోగ్య సమస్యలు లేవని, కావాలని ఇలా చేస్తున్నారంటూ సిఐ తెలిపారు. వైద్య పరీక్షల అనంతరం మళ్లీ సబ్ జైలుకు తరలించారు. అన్ని వైద్య పరీక్షలు జరిగించారు. ఎటువంటి సమస్యలు, అతను ఒక నాటకం ఆడి ఈ విధంగా ఆరోగ్యం బాగలేదని చెప్పేసి చెప్పడం జరిగింది. ఆరోగ్య సమస్యలు ఏం లేవు. మళ్ళీ రాజంపేటకి వెళ్తారు. ఛాతి నొప్పి ఉందంటూ పోసాని అధికారులకు చెప్పక ముందు రాజంపేట వైసీపీ ఎమ్మెల్యే ఆకేపాటి అమర్నాథ్ రెడ్డితో ములాఖత్ అయ్యారు. పోసానిని మాజీ ఎమ్మెల్యే పరామర్శించి ధైర్యం చెప్పి వెళ్లారు. ఈ ములాఖత్ జరిగిన కాసేపటికే ఛాతి నొప్పి అంటూ హడావుడి చేయడంపై అధికారుల్లో అనుమానం వ్యక్తమవుతోంది. ఆకేపాటి డైరెక్షన్లో భాగంగానే పోసాని డ్రామాకు తెరలేపారా అనే అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది. కావాలనే పోసాని డ్రామాలు ఆడుతున్నారని పోలీసులు చెప్పడం ఇప్పుడు చర్చనీయాంశం అవుతోంది. పవన్ కళ్యాణ్ ను వ్యక్తిగతంగా దూషించిన కేసులో పోసానిని గత నెల 26వ తేదీన రాత్రి హైదరాబాద్లో అన్నమయ్య జిల్లా పోలీసులు అరెస్టు చేశారు. అనంతరం ఓబులవారిపల్లి పోలీస్ స్టేషన్కు తరలించారు. అనంతరం రైల్వే కోడూరు కోర్టులో హాజరుపరచగా పోసానికి 14 రోజులు న్యాయస్థానం రిమాండ్ విధించింది. దీంతో ఆయన రాజంపేట సబ్ జైల్లో ఉన్నారు. ఆయన బెయిల్ కోసమే ఆరోగ్యం బాగలేదని, డ్రామాలు కూడా ఆడుతున్నారని చర్చ జరుగుతోంది. అయితే ఈ కేసులో పోసానికి బెయిల్ వచ్చినా మరో కేసులో అరెస్టు చేయడానికి సర్వం సిద్ధం చేస్తున్నారని సమాచారం. ఆయనపై రాష్ట్ర వ్యాప్తంగా 14 కేసులు నమోదయ్యాయి. మరి ముందు పోసాని కేసులో ఏం జరగనుందో చూడాలి.